నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్, అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ లిక్విడ్లో కానీ ఈ డెట్ ఫండ్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఈక్విటీ విషయానికి వచ్చేటప్పటికి రిటర్న్స్ హై రిటర్న్స్ ఉంటాయి, రిస్క్ కూడా ఎక్కువ అని చెప్తున్నారు. మరి ఇన్వెస్టర్ అనేవాళ్ళు మరి వెల్త్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఈక్విటీకి సంబంధించి ఇంకా ఎలాంటి కంపెనీస్ ఉంటాయి, ఇంకా ఎలాంటి కంపెనీకి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి, మరి వాటిని ఏ విధంగా చూస్ చేసుకోవాలి మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే? విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. లిక్విడ్ ఫండ్స్, బాండ్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్ లో రిస్క్, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. గత చరిత్ర ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఫ్యూచర్ మనం చెప్పలేము, ఈక్విటీ షేర్స్ గురించి ఫ్యూచర్ చెప్పలేము. గత చరిత్ర ఆధారంగా ఈక్విటీ ఫండ్స్ 15-20% రిటర్న్స్ ఇచ్చాయి, కాంపౌండ్ రిటర్న్స్. సో వెల్త్ క్రియేట్ అయింది. గత చరిత్ర ఆధారంగా ఈక్విటీ ఫండ్స్లో ఎన్నో ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్కి కన్ఫ్యూజ్ లేకుండా సెబీ ఏం చేసిందంటే విష్ణు గారు, ఒక కేటగరైజేషన్ చేసింది. కేటగరైజేషన్ ఇబ్బంది లేకుండా పేరులోనే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే పెద్ద కంపెనీల ఫండ్స్. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్, మోస్తరు కంపెనీలు చెప్తాను నేను. 3 స్మాల్ క్యాప్ ఫండ్స్. ఫస్ట్ విష్ణు గారు, లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే మన భారతదేశ స్టాక్ మార్కెట్లో 5,000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి సుమారుగా. అప్రాక్సిమేట్లీ 5,000 కంపెనీస్. అంటే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని మేము ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటాం, ప్రజలకు మనం షేర్స్ ఇస్తామని. ఆథరైజ్డ్ కంపెనీస్. అందులో మొదటి 100 కంపెనీస్ని, ఫస్ట్ 100 కంపెనీస్ని అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ లార్జ్ క్యాప్ అంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ షేర్స్. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, లేదా టీసీఎస్ ఉంది. నంబర్ ఆఫ్ షేర్స్ అంటే సపోజ్ నేను ఉదాహరణ చెప్తున్నా, 1 కోటి షేర్లు ఉన్నాయి. కోటి షేర్లు ఇంటూ షేర్ వాల్యూ, ఉదాహరణ చెప్తున్నాను, 1000 రూపాయలు వేసుకోండి. అంటే 1000 ఇంటూ కోటి షేర్లు అంటే 1000 కోట్లుని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అలా నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ మన భారతదేశంలో నెంబర్ 1 కంపెనీ ఇన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇప్పుడు కూడా గత 1 year నుంచి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ టీసీఎస్ కానీ నెంబర్ 1, 2లో ఉంటాయి అవి. అలా మొదటి 100 కంపెనీస్ని సపోజ్ ఈ 100లో ఏదైనా ఒక కంపెనీ షేర్ వాల్యూ పడిపోతే అది వెళ్ళిపోతుంది, పెరిగింది వచ్చేస్తుంది మళ్ళీ లాస్ట్లో 99, 100 ఆట అక్కడ. అంటే మొదటి 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్. లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఆ మొదటి 100 కంపెనీస్లో ఎక్కువ శాతం డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్టర్ ఇచ్చే అమౌంట్ని 65-70% అబోవ్ అందులో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 20-30% మిడ్లో కానీ స్మాల్లో కానీ చేసుకోవచ్చు. కానీ మెజారిటీ పోర్షన్ 65% అబోవ్ లార్జ్లో ఇన్వెస్ట్ చేయాలి. లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఈ హ్యాజ్ టు ఇన్వెస్ట్ more than 65% ఇన్ లార్జ్ క్యాప్ ఫండ్. ఆ లార్జ్ క్యాప్ ఫండ్లో ఫండ్ మేనేజరు అంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేయకుండా తగ్గటానికి లేదు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ డీడ్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్ అంటే అదే ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. ఓకేనండి. అలాగే మళ్ళీ ఆ 100 కంపెనీస్లో కూడా ఫండ్ మేనేజరు ఓన్లీ 30-40 కంపెనీస్ చూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే మీరు చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఎంత సేఫెస్ట్. ఇప్పుడు మనకి ప్రాథమిక సూత్రం ఏంటంటే విష్ణు గారు, ఫినాన్స్లో ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ 1 ట్రే. అన్ని గుడ్లు ఒక ట్రేలో పెట్టకూడదు. ఎందుకంటే ట్రే కింద పెడితే గుడ్లు అంటే అంత డబ్బు ఒక చోట పెట్టకూడదు. మనమే డైరెక్ట్గా షేర్ కొన్నాం అనుకో, ఒకే షేర్ కొన్నాం అనుకోండి, సపోజ్ ఆ షేర్ కుప్పగూలితే ఆ కంపెనీలో ఏమైనా ఫ్రాడ్ అయితే మొత్తం డబ్బు పోతుంది. మ్యూచువల్ ఫండ్ సూత్రం ఏంటంటే డైవర్సిఫికేషన్. ఒక 30-40 కంపెనీస్లో పెడతారు. మిడ్ క్యాప్ అంటే ఏంటంటే విష్ణు గారు, అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ 101 కంపెనీ నుంచి 250 కంపెనీస్ వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. 101
ఆ 150 కంపెనీస్లోంచి 30 to 40 కంపెనీస్ చూజ్ చేసుకొని ఫండ్ మేనేజర్ అందులో షేర్లు కొంటాడు. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే 251 to 5,000 కంపెనీస్లు. అంటే జనరల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషను 20,000 crore అబోవ్ ఉంటుంది. మిడ్ క్యాప్ 5,000 to 20,000 మధ్యలో మిడ్ క్యాప్ ఉంటుంది. స్మాల్ క్యాప్ అంటే 500 crore అలా. ఓకే విష్ణు గారు, ఈ 3 కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఫ్లెక్సీ క్యాప్ ఈ పేరులోనే లార్జ్ అంటే లార్జ్, మిడ్ అంటే మిడ్, స్మాల్ అంటే చిన్న కంపెనీస్ ఫండ్. చిన్న కంపెనీస్ ఫండ్లో లార్జ్ క్యాప్ ఫండ్ స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి, డౌన్ అయినప్పుడు ఎక్కువ పడదు, రిటర్న్స్ వచ్చినప్పుడు స్టేబుల్గా ఉంటాయి. మిడ్ క్యాప్ ఫండ్లో లార్జ్ క్యాప్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ పతనం అవుతుంది. స్మాల్ క్యాప్లో హై రిటర్న్స్ ఉంటాయి, మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు హ్యూజ్ కరెక్షన్ ఉంటుంది. స్మాల్ క్యాప్స్ హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటాయి. అంటే రిస్క్ ఎంత తీసుకుంటే అంత రిటర్న్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ 5 years వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మిడ్ క్యాప్ అయితే ఒక 6-7, స్మాల్ క్యాప్ అయితే 10 years వరకు కూడా వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం 1000 రూపాయలు ఇస్తాం, కొంతమంది లార్జ్లో కొంత పెడతారు, మిడ్లో స్మాల్. ఒక చిన్న ఇన్వెస్టర్ ఉన్నాడు, 500 పెడతాడు లేదా 1000 పెడతాడు మంత్లీ, ఈ అన్నీ చూజ్ చేసుకోలేడు. సో ఫ్లెక్సీ క్యాప్కి వెళ్ళాడు అనుకోండి, ఫండ్ మేనేజరే లార్జ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది విష్ణు గారు. ఒక్కోసారి లార్జ్ పెర్ఫార్మ్ చేస్తే, ఒక్కోసారి మిడ్ చేస్తే, ఒక స్మాల్ చేస్తుంది. ఫండ్ మేనేజరు చూజ్ చేసుకొని లార్జ్లో ఎక్కువ పెట్టాలా, మిడ్లో ఎక్కువ పెట్టాలా, స్మాల్, ఆయన యొక్క విచక్షణ బట్టి ఆయనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాటిని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటారు. అలాగే ఫోకస్డ్ ఫండ్స్ అంటే మన విష్ణు గారు, ఈ ఫండ్స్లో 30 to 40, 50 కంపెనీస్ వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఫండ్ మేనేజర్కి ఎక్కువ కంపెనీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫోకస్డ్ ఫండ్ అనేది ఏంటంటే మ్యాక్సిమం స్టాక్స్ 30 or less than 30. అంటే లిమిటెడ్ స్టాక్స్ ఉండటం వల్ల అతని కాన్సన్ట్రేషన్ స్టాక్స్ మీద ఎక్కువ ఉంటుంది. వాటిని ఫోకస్డ్ ఫండ్స్ అంటారు. ఇవి కాకుండా హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. హైబ్రిడ్ ఫండ్స్ అనుకుంటే, హైబ్రిడ్ ఫండ్ అంటే పేరులోని హైబ్రిడ్, ఈక్విటీ పర్సంటేజ్ కొంత, డెట్ పర్సంటేజ్ కొంత. అంటే కొంతమంది లంసమ్ పెడతారు, 10 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000. ఇప్పుడు పెడితే మనం 54th ఆల్ టైమ్ హై, ఇండియాలో ఆల్ టైమ్ హైలో ఉంది స్టాక్ మార్కెట్. పడిపోకూడదని ఛాన్స్ లేదు, పడిపోయే అవకాశం ఉంది, పెరగొచ్చు తగ్గొచ్చు. కాబట్టి హైబ్రిడ్ ఫండ్ చూజ్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 100 రూపీస్లో 65 రూపీస్, మినిమం 65 ఈక్విటీలో, అంటే అగ్రెసివ్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ తీసుకుంటే 35% వరకు డెట్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే డెట్లో ఉన్న డబ్బు మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఫండ్ మేనేజర్కి ఈక్విటీ పోర్షన్ పెంచుకోవచ్చు. అవి హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఇవి వివిధ రకాల ఫండ్స్ విష్ణు గారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఫోకస్డ్, హైబ్రిడ్ ఫండ్స్, ఇవి డిఫరెంట్. ఇవి కాకుండా ఇంకా థిమాటిక్ ఫండ్స్, థీమ్ వైజ్గా సెక్టార్ ఫండ్స్ ఉంటాయి. సెక్టార్ అంటే ఇప్పుడు ఫార్మా ఉంది, ఓన్లీ ఫార్మా రంగంలోనే పెట్టాలి. ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన థీమ్ ఫండ్. థిమాటిక్ అంటే ఆ థీమ్, అంటే ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ సంబంధించిన కంపెనీస్. అయితే థిమాటిక్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, ఇవి మోర్ రిస్కియర్. అంటే ఒకే సెక్టార్లో పెడతాం కాబట్టి ఆ సెక్టార్ బాగా పెర్ఫార్మ్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి, చేయకపోతే. డైవర్సిఫైడ్ ఫండ్స్ సేఫ్ ఇన్వెస్టర్కి. డైవర్సిఫైడ్ ఫండ్స్ ఏంటంటే 10 నుంచి 15 రంగాలు. ఏ దేశంలో కూడా ఒకటేసారి 10 నుంచి 15 రంగాలు పడిపోవు. 30 నుంచి 40 కంపెనీలు ఒకటేసారి కుప్పకూలవు, ఎక్సెప్ట్ 4 కండిషన్స్. కాబట్టి డైవర్సిఫైడ్ ఫండ్స్ సేఫ్. స్టాక్స్లో మనం ₹1,00,000 పెడితే, లేదంటే కొంత అమౌంట్ పెడితే స్టాక్స్లో జీరో అయ్యే అవకాశం ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ నెవర్ గో జీరో. జీరో మైనస్ వెళ్తుంది. మనం 100 రూపీస్ పెడితే 5 years లోపు మైనస్ వెళ్తుంది ఈక్విటీ ఫండ్స్లో, జీరోకి వెళ్ళదు. మ్యూచువల్ ఫండ్స్లో జీరోకి వెళ్ళదు. ఎందుకంటే
30 to 40 కంపెనీస్ 10 నుంచి 15 రంగాలు 10 నుంచి 15 రంగాలు 5 ఏళ్ళు 7 ఏళ్ల పాటు జీరో వెళ్ళవు. ఈక్విటీలో కొన్ని కంపెనీస్లో జీరో అవుతాయి. ఓకేనండి విష్ణు గారు, ఇవి వివిధ రకాల చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఏ రకాలు ఉంటాయి అండ్ వేటిలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని కూడా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ.